నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అచ్యుత్ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ నుంచి అచ్యుత్ కుమార్ గారు. సో ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి వీటి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎస్, అయితే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ టు అర్త్ వచ్చామండి. మా నాన్న చాలా ఇది అనమాట. నేను పుట్టిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత నన్ను మా అమ్మని పోషించడానికి ఒక గ్రేప్స్ బిజినెస్ అనేసి మహారాష్ట్రకి వెళ్ళి ఒక 10 ఇయర్స్ కష్టపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒక కుక్ మాస్టర్, చెఫ్, వంట మాస్టర్గా పెళ్ళిళ్ళు చేసుకుంటూ అట్లా గ్రౌండ్ టు అర్త్ మమ్మల్ని పోషించాడు అనమాట. యాక్చువల్లీ మా నాన్నకి 2 కొడుకులు, నేను పెద్ద అబ్బాయిని. చరణ్ కుమార్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇది ప్రస్తుతం మా లైఫ్ అనమాట. గ్రౌండ్ టు అర్త్ వచ్చాం మాది. మీరు జనరల్ గా నాకు ఎప్పుడో చెప్పారు, ఇద్దరు కాకుండా మీ ఇంకా ఇద్దరిని కూడా మీ నాన్న పోషిస్తున్నారు అని. అంటే మా నాన్నకి 2 కొడుకులు, మా మామగారి కొడుకులు కూడా మా నాన్న చిన్నప్పటి నుంచి పోషించారు. ఇప్పుడు ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి మనోజ్ కుమార్ రెడ్డి చెన్నైలో ఉంటున్నాడు, మ్యారీడ్, ఒక చిన్న బాబు కూడా. ఇప్పుడు ఇంకొక అబ్బాయి దివాకర్ రెడ్డి అని కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు HDFC బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాడు. ఫోటోగ్రఫీ అనేది మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటారు? అంటే మీ ఇంట్లో ఎవరైనా చేసే వాళ్ళు ఉండేనా, లేదా మీ అంతటా మీకే వచ్చిన ఇంట్రెస్ట్? అంటే మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ సైడ్ కృష్ణారెడ్డి అని అంపాపురంలో మా బ్రదర్ ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి మీరు తెలిసే ఉంటుంది, దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ చక్రవాకం సీరియల్, మొగల్ రేఖ సీరియల్ అని వస్తుంది. దాంట్లో కృష్ణారెడ్డి అని అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా ఉండే. మా పెద్దమ్మ కొడుకే అనమాట. ఇక్కడ వచ్చి వర్క్ చేసి మరి అనంతపూర్కి వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకుంది. నాకెందుకో ఎడ్యుకేషన్ అయిపోతే మనం కూడా ఎప్పుడు అందరూ సాఫ్ట్వేర్స్ ఇది చేస్తుంటారు, మనం ఎందుకు ఆలోచన చేయకూడదు, బిజినెస్ కొత్తగా ట్రై చేస్తే ఏదైనా పోలే అని నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. నేనేం చేశానంటే డిఫరెంట్గా ఆలోచన చేశా, ఏం పెడితే బాగుంటుంది, జనాలలో లేది మనం పెట్టాలి ఏదైనా కానీ థింక్ చేసి. అట్లా అనేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాను. ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పటికి ఇంకా అనంతపూర్లో ఎవరు పెట్టలే, టోటల్ అంతా మన దగ్గరే ఉండాలనేసి అలా స్టార్ట్ చేశాను అనమాట నేను జర్నీ. అట్లా నేను అనుకునేది కన్నా కొద్దిగా గ్రోత్ రీచ్ అయ్యుకుంటూ కొద్దిగా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాను అనమాట. ఇప్పుడు బాగుంది, పర్లేదు, బెటర్. రైట్. అయితే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెన్నైలో అనూష రెడ్డి అని మా సిస్టర్ అనమాట, వారాహి ఈవెంట్స్ అని తను చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరు, అనంతపూర్ అయితే నేను చేస్తున్నాను. మనది స్టూడియో వచ్చేసి పద్మా స్టూడియో అనేసి నాకు సపోర్ట్ గా ఉండి బ్యాక్ బోన్ గా చిరంజీవి అనమాట. అబ్బాయి నాకు ఫోటోగ్రఫీలో చాలా సపోర్ట్ గా ఉంటున్నాడు. అంటే అబ్బాయి అని కాదు కానీ మా నాన్న ఏజ్ అతంది, కానీ నాకు ఒక బ్రదర్గా, ఫ్రెండ్లీగా, ఒక తమ్ముడుగా ఏదన్నా కూడా కొద్దిగా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా ఫ్రెండ్లీ నేచురల్గా, తనకు నాకు ఒక 15 ఇయర్స్ గ్యాప్ అయినా కూడా బాగా క్లోజ్ గా ఫ్రెండ్ గా మూవ్ అవుతాడు అనమాట. చాలా మంచి వ్యక్తి, చాలా సీనియర్. తను దాదాపు అనంతపూర్లోనే ఫోటోగ్రఫీ పెట్టి కూడా 20 ఇయర్స్ అయిపోయింది. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? నేను మొత్తం నాకు వచ్చిన ఈవెంట్స్ ఫోటోగ్రఫీ అంతా తనకే అప్పచెప్తాను అనమాట. తను నేను ఏమైతే చెప్తానో తను టైం టు వర్క్ చేసి నీట్ గా నాకు డేటా ఇవ్వడం, కస్టమర్స్ కి ఇది చేస్తుంటాడు. మీ కింద ఇంకా టీం ఉంటారా? ఫోటోగ్రఫీ షాప్ టీమ్ ఇదంతా? ఆ షాప్ అంటే అతనిదే షాప్, అంతా అతని పేరు మీదే పెట్టాము, అంతా అతనే షాప్. నేను జస్ట్ సపోర్ట్ గా, నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు అంతే. జనరల్ గా ఈవెంట్స్ అనగానే, ఈవెంట్స్ మేనేజర్స్ అనగానే ఆర్టిస్టులు ఉంటారు, చాలా మంది ఉంటారు, యాంకర్స్ ఉంటారు. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసి ఉంటారు, కొంచెం డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. అవి మీరు ఫేస్ చేసి ఉంటారా? మీకు చెప్పాలంటే రీసెంట్ గా మొన్ననే ఒక అబ్బాయి నరేందర్ రెడ్డి అనేసి గోరంట్లలో ఉంటాడు. అతనికి పెళ్లి సంబంధాలు కూడా నేనే చూసా, ఒక 2-3 పెళ్లి సంబంధాలు కూడా నేనే చూసా. అంటే ఒక ఫ్రెండ్ గా చూసా, నేను ఛార్జ్ ఏం చేయలేదు, మనీ ఏం ఛార్జ్ చేయలేదు. అతను పెళ్లి సంబంధాలు చూశాను, సెట్ కాకపోయినా కూడా నేను క్లోజ్ గానే సర్లే అన్న చూసాం అనేసి. అతనుకు నేను కూడా అన్న ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఆగస్ట్ లోపల అయిపోతే నేను కజప్ సాంగ్ నేను ఫుడ్ పెట్టి అన్నదానం చేపిస్తాను కూడా చెప్పా. అక్కడికి బాగానే ఉంది. అతను పెళ్లి ఓకే అయిన తర్వాత
ఓకే అయిన తర్వాత ఏం చేశాడు, ఈవెంట్ మేనేజర్ మనకు 2 lakhsకి నేను డిసైడ్ చేశాను. ప్లేబ్యాక్ సింగర్స్ ఇద్దరిని, సౌండ్ సిస్టము, డీజే అని నేను యాంకర్స్, స్పెషల్ వెల్కమ్ డాన్సర్స్, గ్రాండ్ వెల్కమ్ ఇవన్నీ అరేంజ్ చేశాను. తక్కువ బడ్జెట్లోనే, ఫ్రెండే కదా లాభం లేకుండా నేను అరేంజ్ చేశాను. అప్పటికి నేను మాలలో ఉన్నా. ఈవెంట్ అంటే 2 lakhs కంటే నాకు 1.5 lakh ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇంకా 50,000 2 days తర్వాత ఇస్తాను అన్నాడు. 2 days తర్వాత ఇస్తాను అంటే తను 2 days తర్వాత ఫోన్ చేశాడు. ఇన్ని చేసావు కదా, నువ్వు లాభం లేకుండా ఏమైనా చేస్తావా అన్నాడు. అంటే నువ్వు అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్పు అన్నాడు అతను. అంటే నేను చెప్పా, అన్నా నేను అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇంతవరకు నేను నీ దాంట్లో ₹1 కూడా నాకు లాభం లేదు. నువ్వు స్క్రీన్ కింద డీజే ఫ్లోర్ మ్యాట్ అని కొత్తది ఒకటి వస్తుంది, అది పెట్టలేదు అని సఫర్ అయినాడు. సర్లే అన్న నేను పెట్టలేదు కదా, దానికి 20,000 లెస్ చేసేసి మిగతా అమౌంట్ ఇవన్నా, అది ఆ అమౌంట్ కూడా ఒక లేడీది, యాంకర్ది, సౌండ్ సిస్టమ్ వాళ్ళది, మనం ఒక ఆడపిల్లలకి కడుపు కొట్టడం మంచిది కాదంటే కూడా ఆయన ఇస్తా అని ఇప్పటికి 2 months అయిపోయింది, పెళ్ళి అయిపోయి. నా నంబర్ బ్లాక్ చేశాడు. మళ్ళీ వాళ్ళ బ్రదర్ అయితే మా మామని అడుగు, నన్ను అడగకు, నువ్వు అన్నతో మాట్లాడినా, నువ్వు అన్నతోనే డిసైడ్. వాళ్ళ మామ ఫోన్ ఎత్తాడు, ఇతను ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకున్నాడు. అట్లా ఒక అమ్మాయిది నాకు అమౌంట్ పెద్ద విషయం కాదు, నన్ను నమ్మి వస్తున్నారు, వాళ్ళ కష్టం అనేది తెలియాలని నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేను పలానా ఫోన్ చేస్తే యాంకరు, డాన్సర్స్, ప్లేబ్యాక్ సింగర్ నా మీద నమ్మకంతో వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నా ఒపీనియన్. కస్టమర్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలని నా విన్నపం. ఫోటోగ్రఫీ ఫొటోస్ ప్రాబ్లం ఏమిటి, ఫొటోస్ ఎందుకంటే నాకున్న కస్టమర్స్ ఆల్మోస్ట్ అంతా కొద్దిగా విఐపీసే ఉన్నారు. ఆ విఐపీస్ లో కూడా చాలా ఎప్పుడు ఎవరు కానీ నాకు ఇబ్బంది పెట్టింది తెలియలేదు. అమౌంట్ ఎప్పుడెప్పుడు అంతా క్లియర్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీలో అంటే దాంట్లో కూడా ఉంటాయి కదా ఈవెంట్స్, ప్రతిదీ చేస్తారా? వెడ్డింగ్స్, చిన్నవి ప్రోగ్రామ్స్, చిన్నవి బర్త్డేస్, కాలేజ్ ఈవెంట్స్, బర్త్డేస్ కానీ, మరి మ్యారేజెస్ కానీ, మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, అన్ని టోటల్ A to Z. ఫోటోగ్రఫీలో ప్రాబ్లం లేదు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి వచ్చేకే ప్లేబ్యాక్ సింగర్స్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నేను మన లిప్సికా, ప్లేబ్యాక్ సింగర్ లిప్సికా అని, పర్ణికా మాన్యాన్ని, అరుణ్ ఖార్విన్ అని, ఫన్ బకెట్ భార్గవి యాంకరు, అందరినీ పిలిపించా. కస్టమర్ ఈ పేమెంట్ ఇవ్వకపోయినా నేను వీళ్ళందరికీ క్లోజ్ చేశాను. నేను కస్టమర్ నా మీద ఒపీనియన్ గా నమ్మకంతో వస్తుంటారు, నేను పేరు నిలబెట్టుకోవాలంటే అలా నేను పార్టీ వాళ్ళతో ఇస్తారో ఇరో అది అవుట్ ఆఫ్ నా కష్టం. నేను ఎందుకు మరి అంటే సరిగ్గా పే చేయని వాళ్ళతో మళ్ళీ ఎందుకు అంటే మీరు ఫోటోగ్రఫీ అదే చూసుకోవచ్చు కదా, ఈవెంట్స్ ఎందుకంటారు మరి? ఈవెంట్స్ అంటే కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది కదా, కొద్దిగా మనం కూడా కొద్దిగా గెటిన్ అవుతాం. ఒక దాని మీద బేస్ అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదు. మనకు ఏదైనా 2-3 యాడ్ అయితే దాంట్లో ఒక 10, దాంట్లో ఒక 10, దాంట్లో ఒక 10 వస్తే మనం ఏదైనా గెటిన్ అవుతాం. ఒక దాని మీద బేస్ చేసుకుంటే మనం గెటింగ్ కాలేదు. నన్ను నమ్ముకొని కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు, యాంకర్స్ కూడా ఉన్నారు. నా దగ్గర పర్మనెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, యాంకర్స్ కానీ, సింగర్స్ కానీ. బెంగళూరు డాన్సర్స్ నా దగ్గర పర్మనెంట్ గా ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచి మంచి సింగర్స్ కూడా బయటికి రానికోకుండా తొక్కాలని కూడా కొందరు చూస్తున్నారు. అంటే వాళ్ళ టాలెంట్ ఎవరబ్బ సొమ్ము కాదు అన్నట్టు మేము చెప్తున్నా, మీరు బయటికి రండి, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు దానికి ఎంత వీలైనంత వరకు నేను కష్టంగా ఉంటా అని కూడా నేను వాళ్ళకి సజెషన్ అనమాట. ఎన్ని చేస్తారు నెలకి? ఎన్ని ఈవెంట్స్ చేస్తారు? మంత్లీకి ఒక 6-7 ఈవెంట్స్ కంపల్సరీ చేస్తుంది. 6-7 ఈజీగా. మెయిన్ థింగ్ ఫోటోగ్రఫీ వస్తాయి ఎక్కువ నాకు. అంటే మనము ఇంకొకటి సీజన్ లో అయితే సీజన్ లో వస్తుంటాయి మినిమం ఒక 10-12 అట్లా. మెయిన్ థింగ్ ఏమంటే ఫోటోగ్రఫీలో నేనే ప్రింటింగ్ వచ్చేసి నేను కోయంబత్తూర్ ఎక్కువ ఇస్తా. మన అనంతపూర్ లో కూడా ఉన్నాయి ప్రింటింగ్ ఆల్బమ్స్ ఉన్నాయి, కానీ కోయంబత్తూర్ ప్రింటింగ్ కి ఇక్కడ ప్రింటింగ్ కి డిఫరెన్స్ ఏమంటే కోయంబత్తూర్లో కొద్దిగా క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ ప్రింటింగ్ వస్తున్నాయి. అంటే ఆల్బమ్ ఇచ్చిన తర్వాత నువ్వు వాటర్లోకి వేసుకున్నా కూడా కలర్ షేడ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఏమవుతుందంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ప్రింటింగ్లు వస్తున్నాయి. కస్టమర్స్ ఏమంటున్నారు అంటే తీసుకున్న తర్వాత ఏదో పేపర్స్ కలర్ చేంజ్ వెళ్ళిపోయింది, మళ్ళీ మాకు ఇబ్బంది, తీసుకున్న డబ్బుకి మనం కూడా సాటిస్ఫాక్షన్ అనేది మనకు కూడా ఉండాలి కదా. మనం తీసుకున్న డబ్బుకి సాటిస్ఫాక్షన్ కస్టమర్కి. మా నాన్న ఎప్పుడో మాట అనేవాడు, ఒకరికి మోసం చేయకపోయినా పర్లే, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయి, ఆటోమేటిక్ లక్ష్మీదేవి నీ వెనకింటి వస్తుంది అని ఎప్పుడు అనేవాడు. అదే అనమాట. నేను వర్క్ నమ్ముతా, డబ్బులు నమ్మను. నేను వర్క్ చాలా చూసి వచ్చారు, డౌన్ టు ఎర్త్ కాబట్టి సో ప్రతిదీ మీకు తెలుస్తుంది. అసలు కష్టం ఏంటో తెలియకోకుండా అట్లా పెంచాడు మా నాన్న చెప్పాలంటే. మా నాన్న మమ్మల్ని వదిలేసి దూరంకి వెళ్ళి మా కోసం కష్టపడి
నా యాక్చువల్లీ ఇప్పటికీ చెప్పాలంటే కష్టం ఏంటో మా నాన్న చేసిన వరకు అలా ఇలా కాదు, అంత కష్టం అయితే నేను ఇప్పట్లో చేయలేను కూడా కష్టం. అదే నిజంగా చెప్పాలంటే మా ఒక దేవుడిలాగా అనుకుంటా నేను మా నాన్నని ఇప్పుడు. ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఏంటి అంటే జనరల్గా బడ్జెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న ఈవెంట్స్ అయినా పెద్ద ఈవెంట్స్ అయినా ఎలా చేస్తారు అవి? అంటే కస్టమర్స్ని బట్టి పోతుంటాం మనం కూడా. మా కెమెరా క్వాలిటీ అవన్నీ కానీ జనరల్ క్వాలిటీస్ కెమెరాస్ అన్ని మంచివే పెడతాం, మన హై క్వాలిటీ కెమెరాసే పెడుతుంటాము. నేను ఒక ఏదైనా ఈవెంట్ చెప్పానంటే నేను అతను చిరంజీవి చెప్పేస్తా. చిరంజీవి చెప్పాడంటే ఇంకా ఆయనే చూసుకుంటాడు, నేను ఎక్కువ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేది ఏమి ఉండదు. నేను చెప్పానంటే ఆయన వయసులో పెద్దోడైనా కూడా చాలా కేర్ తీసుకుంటాడు అనమాట, చాలా మంచిది అనమాట. మా నాన్నకి దగ్గర ఇంచుమించు మా నాన్నకి అతనికి ఒక 7 years డిఫరెన్స్ ఉంటాయి. ఫ్రెండ్ కూడా మా నాన్నకి చెప్పాలంటే యాక్చువల్లీ మా నాన్న నుంచే నాకు పరిచయం అయ్యాడు. మీరు ఫొటోస్ తీస్తారా అంటే జనరల్ గా? నేను కొన్ని చిన్న ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ లో మినిమం 2-3-4 ఒక 1 day 2 days మ్యారేజ్ పడతాయి. పడినప్పుడు నేను పోతూ ఉంటా సడన్ గా, శ్రీమంతాల్స్ కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ కి. కొన్ని సిచ్యువేషన్ లో మా అబ్బాయి వర్కర్ రాకపోయినా కూడా నేనే వెళ్ళి తీసుకుంటా ఫోటోస్. ఎక్కడ ఉంటారు ప్రెసెంట్? మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? అనంతపురే, నెగిటివ్ లో. అనంతపురే. హైదరాబాద్ లో ఏం లేదా అంటే? హైదరాబాద్ లో వస్తుంటా పోతుంటా అనమాట. సో అక్కడైతే ఫోటోషాప్ అన్ని అక్కడే ఉంది. ఫోటోషాప్ అంతా అనంతపురే. అనంతపూర్. సో అక్కడే చూసుకుంటారు. మళ్ళీ కోయంబత్తూర్ ఫోటోస్ కానీ అప్ అండ్ డౌన్ చేస్తుంటా, అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. మీ సిస్టర్ అయితే? సిస్టర్ అక్కడే పర్మనెంట్ అక్కడే ఉంటది, అనుష రెడ్డి అనేసి. తను అక్కడే ఉండి ఈవెంట్స్ చేస్తూ అక్కడే ఉంటది. తను సింగర్, మంచి సింగర్. అవునా? మంచి సింగర్. వాళ్ళతో పాటు లాస్ట్ టైం వీళ్ళ ప్లేబ్యాక్ సింగర్స్ తో కాంపిటీషన్ గా వీళ్ళతో పాటు పాడింది కూడా షోస్. మంచి సింగర్స్. సో జనరల్గా ఫోటోగ్రఫీ కోసం ఎక్కువ వస్తారా మీ దగ్గరికి? మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ ఈవెంట్స్ కి అన్నిటికీ తీసుకుంటారా? ప్యాకేజ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి నేను 2 lakhs అంటే మినిమం 2 lakhs స్టార్టింగ్, 2 lakhs నుంచి. ఓన్లీ ఈవెంట్స్ కా? ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటే నేను 2 lakhs నుంచి స్టార్ట్ చేస్తాను నేను. 2 lakhs నుంచి చిన్న ఈవెంట్స్ అయినా? చిన్న ఈవెంట్స్ అంటే మనము 1,70,80 చేస్తారు. సపోజ్ కొందరు చిన్న మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళు చేసుకోలే, అంత హంగామా లేకపోయినా మాకు చిన్న ఫోటోగ్రఫీ అన్నా కూడా వాళ్ళకి ఒక 70, ఏదో ఒక 2 albums మ్యారేజ్ సింపుల్ గా 4K వీడియో ఫోటో ఇచ్చేస్తాం, ఒక 70,000 80,000 అట్లా చార్జ్ చేస్తాం. ఇంకా ఈవెంట్స్ లో ఇంకేమొస్తాయి జనరల్ గా? దేనికోసం కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుంటారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? లేదంటే ఈవెంట్ సపరేట్, ఫోటోగ్రఫీ సపరేట్ అట్లా ఏమన్నా ఉంటుందా? ఒక మ్యారేజ్ కి వచ్చేసి మినిమం 15 lakhs నుంచి స్టార్ట్ చేస్తారు, టోటల్ A to Z అన్నమాట. రెండు కలిపితే ఫోటోగ్రఫీ అండ్ టోటలీ ఆ 15 lakhs లోనే 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 15 lakhs లోనే ఫంక్షన్ హాల్, డెకరేషన్, ఫుడ్, క్యాటరింగ్, ఫుడ్ ప్లస్ ఫోటోగ్రఫీ విత్ పూజారితో పాటు టోటలీ ఎంత వచ్చేస్తుంది అందులోనే. 15 lakhs అంటే ఇంక్లూడింగ్ ఫంక్షన్ హాల్ తో పాటు. ఫంక్షన్ హాల్ కొన్ని ఫంక్షన్ హాల్ ఎలా ఉంటాయంటే రెంట్కి 1 lakh, కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షన్ హాల్స్ 2 lakhs ఉంటాయి, ఇంకొన్ని 5 lakhs ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ ఫంక్షన్ హాల్ సెలక్షన్ బట్టి మనం చార్జ్ చేస్తాం అనమాట. డెకరేషన్ వైజ్ ఫంక్షన్ హాల్స్ బట్టి వాళ్ళ ఫుడ్ మెనూని బట్టి కూడా చార్జ్ చేస్తాం. సో అదంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు చూసుకుంటారా జనరల్ గా? ఇప్పుడు డెకరేషన్ చేసే వాళ్ళని, ఫుడ్ మాస్టర్స్ ని అవన్నీ మీరు తెచ్చేసుకుంటారా? మాస్టర్స్ ఉన్నారు, నేను చెప్తుంటా. మా నాన్న కూడా చెప్పే కదా, దగ్గర 20 years చెప్పే కదా. మా నాన్నకి చెప్తుంటే మా నాన్న సజెషన్ చేస్తుంటాడు, పలానా వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళతో చేయించు అని సజెషన్ చేస్తుంటాడు. నాకు తెలిసిన ఒక అబ్బాయి, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఆ అబ్బాయితో వాళ్ళ ఫాదర్ కూడా చేపిస్తుంటాం భోజనం అనమాట. ఒకటే రోజే 2-3 వస్తాయి, అప్పుడు మేనేజ్ చేయలేం కదా అట్లా. ఇప్పటివరకు ఈ 15 years లో ఎన్ని చేస్తుంటారు ఈవెంట్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ జనరల్ గా? ఇప్పుడు నాకు తెలిసి నేనే మ్యాచ్ చేసినది ఒక 20 to 30 పెళ్ళిళ్ళు నేనే పెళ్లి కుదిరించి చేసినట్టు ఉన్నాయి. దీంట్లో కూడా ఒక 20-30 పెళ్ళిళ్ళు కుదిరించి చేసినట్టు కూడా నేనే ఉన్నాయన్నమాట. ఆ ఈవెంట్స్ ఓవరాల్ గా తీసుకుంటే ఒక 70-80 పెళ్ళిళ్ళు పైన ఉంటాయి నేను చేసిన దాంట్లో. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటది జనరల్ గా? కస్టమర్స్ ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారు? స్పీడ్ గార్డ్ అయితే ఓపెన్ గా చెప్పాలంటే 5 కి ఇప్పుడు 4 ఉంది నాకు. ఓపెన్ గా చెప్పాలంటే 5 points కి 4 నడుస్తుంది. అది మరి మనం ఎక్కువ హైప్ చెప్పుకునేది కాదు, తగ్గించుకోవడము కాదు. ఆ సోషల్ మీడియాలో మన బయట చూసే కస్టమర్స్ కానీ నాకు మాక్సిమం వస్తున్నాయంటే కొన్ని సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి నాకు. జనరల్ గా మీరు ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా, సో ఇబ్బంది పడుతూనే ఉంటారు డబ్బులకు కానీ దానికి దీనికి. సో ఏం చెప్తారు ఇప్పటి నుంచి ఈవెంట్స్ తీసుకునే వాళ్ళకి, జనరల్ గా ఈవెంట్స్ ఇచ్చే వాళ్ళకి? నా ఒపీనియన్ ఏమంటే
ఈవెంట్స్ చేపించుకున్న తర్వాత ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ సఫర్ ఎలా ఉంటుందంటే నాకు తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. నన్ను నమ్ము వస్తారు కాబట్టి డబ్బులు ఇకపోయినా ఒక రోజు లేట్ అయినా కూడా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయలేము. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్తాను, మీరు వింటారా? అవన్నీ విన్నారు కదా. నా పర్సనల్స్ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రతి కస్టమర్ కూడా ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇచ్చి క్లోజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో పెద్ద ఈవెంట్ అయినా కాదు, ఏదైనా సరే, చిన్న ఈవెంట్ అయినా సరే, పెద్ద ఈవెంట్ చిన్న ఈవెంట్ అనే ఎనీ ఈవెంట్ ఇస్తే బెటరు. ఇంకొకసారి ఏమవుతుందంటే రేపు పొద్దున్న నేను పిలిచినా కూడా నా కోసం వస్తారు కాబట్టి నాకు వాల్యూ ఉంటుంది కాబట్టి రేపు ఈ మనీ ఇకపోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో నేను డిసప్పాయింట్ అయిపోతాను. ప్లస్ ఇంకొకటి ఏమంటే నాకున్న నమ్మకం వెళ్ళిపోతుంది. ప్లస్ ఎవరు నమ్మరు నన్ను అలా అనమాట. అందుకే నన్ను మధ్యలో ఇబ్బంది పెట్టకూడదని నా ఒపీనియన్ అనమాట. అది జనరల్ గా మీరు ఇందాక చెప్పారు కదా మీ సిస్టర్ అనుషారెడ్డి, తను చూసాను నేను మీ ఇన్స్టాలో ఎఫ్బీలో చూసాను. సో ఏంటి తనకి మీకు రిలేషన్ ఏంటి? అంటే తనకు నాకు రిలేషన్ అనేది కాదు కానీ తను నాకు కొద్దిగా చాలా సపోర్టివ్ అనమాట. నేను ఒక చెప్పాలంటే తన వల్ల కూడా నేను కొద్దిగా ఎదిగినాను అనుకుంటా. తను నాకు మంచి మంచి సింగర్స్ని పరిచయం చేసింది. ఓపెన్గా చెప్పాలంటే నేను ఏదైనా ఫీలింగ్లో ఉన్నప్పుడు కూడా తన ఫోటో కానీ మా అక్క ఫోటో చూడడం కానీ నాకు అదొక ఏదో కొద్దిగా అమ్మవారిని చూసినట్టు నాకు అదొక ఫీల్ కలుగుతుంది. అక్క అంటే నాకు చాలా ఇది అనమాట. మాకు ఎవరు లేరు, సిస్టర్స్ ఓన్గా ఎవరు లేరు. నేను తనే మా సిస్టర్ అనుకొని మా ఇంటి మహాలక్ష్మి అని అనుకుంటాను. నేను ఎక్కువ నేను ఎక్కడున్నా మా అక్క బాగుండాలి, నాకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఏ డౌట్ ఉన్నా కానీ కింద మనం ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాము, దాన్ని మీరు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.